మేము గండిపేట సైడ్ నుంచి వచ్చామండి. ఎన్సీ పరివాహన ప్రాంతాలు ఎఫెక్ట్ అయింది. అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది. ఈ బఫర్లో అంటున్నారు, మాకు అసలు తెలియదు. మేము ఇల్లు కట్టుకుని 27 years అయింది సార్. 27 years నుంచి మేము అన్ని లేఅవుట్, మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది. ఏది ఆక్రమణలు లేవు, ఇంకోటి లేవు, ఏమి లేవు సార్. అక్రమాలు లేవు, ఆక్రమణలు లేవు సార్, ఏమి లేవు. లీగల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు 27 years నుంచి ఉంటున్నాం మేడం. మేడం మీరు వచ్చారు మా కాలనీకి. మీరు అయితే ఇప్పుడు సడన్లీ ఇదేదో బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాం, మీ కూల కొట్టేస్తాం, రాత్రి కూలగొట్టేస్తాం అనే మాట వింటుంటే, వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్. ఈ 27 years నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్ట్గా నిజాయితీగా మేమున్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోవడానికి మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడం కానీ మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడండి ఇప్పుడు 2 years 3 years అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఇప్పటికి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావాలి. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలి? మమ్మల్ని అనాథాన్ని చేస్తే మేమేం కావాలి మేడం? చూడట్లేదు మేడం. మీ సహకారం కావాలి మేడం సార్. మీ సహకారం కావాలి. మీరు మూసి సుందరీకరణ చేయండి సార్. దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇంట్లో పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి? ఏం చేస్తారండి? మాకు మూసి సుందరీకరణ చేయండి. అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, మీరు డీప్నెస్ పెంచండి, మూసిది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటాం. కుడాలయో ఎవ్రీథింగ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఎన్ని ఉన్నాయని ఎల్ఆర్ఎస్ డిఆర్ఎస్ అన్ని ఉన్నాయి. కంప్లీట్ రిజిస్టర్డ్ ల్యాండ్ అండి మనం. అటువంటిది మీరు ఒక తీసుకున్నప్పుడు మా పక్కన ఒక చిన్న నాల, ఒక గండిపేట నుండి 5 kilometers అండి మాది. చిన్నగా ఒక పారేరియా, జనరల్గా వాటర్ వస్తే తప్ప అక్కడ ఏం వాటర్ కూడా వెళ్ళవు. మొత్తం అన్ని కేసులు ఒకటి ఇచ్చినా మా కాలనీ వరకు రాదు. ఆ వాటర్ మాకేమి ఇబ్బంది కాదు. అటువంటిది ఆ టైంలో మేము తీసుకున్నప్పుడు ఒక 9 feet బఫర్ మాత్రమే ఉండేది. కానీ గవర్నమెంట్స్ మారిన కొద్దీ, వాళ్ళ డెవలప్మెంట్స్ మారిన కొద్దీ ఆ 9 feet 30 నుండి 50గా ఇలా మార్చి మమ్మల్ని బఫర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు మేము తీసుకున్నప్పుడు అట్లాంటి ఏమీ లేవండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి మేము ఎలా బాధ్యత వహిస్తాం? తప్పు మాదా? అన్ని కట్టించుకున్న ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్లు అన్ని చేశాం కదా. ఒక కామన్ మ్యాన్ ఎట్లా బాధ్యత లేదు? మార్క్ రివర్ బెడ్ లో వాళ్ళకి చేశారంటే మా ప్రాంతంలో అదే ఏరియాలో వేరే చోట వేశారు. నెక్స్ట్ రివర్ బెడ్ తర్వాత డిఆర్ఏలో వస్తాము. రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయడం జరిగింది. పలానా ఇల్లు బఫర్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆల్రెడీ గూగుల్లో ఎందుకంటే చదువుకునే వాళ్ళు తెలిస్తే మేము దానికి ఏ క్షణంలో వస్తారు? మూసీ సార్, మూసీ రివర్ సార్. ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ సార్. మేము ఆ బ్యూటిఫికేషన్ ఎంతవరకు ఎవరికి హెల్ప్ అవుతుందో తెలియదు సార్. మా కుటుంబాలు వాళ్ళ ప్రెస్టీజియస్ గా కావాల్సిన ప్రాజెక్ట్, కానీ మా చిన్న మా ఇంట్లో మా ఎమోషన్ సార్. మేము లోన్స్ ఎలా కట్టాలంటే ఎంత సిన్సియర్, ఒక్కసారి కూడా సివిల్స్ కూడా పడిపోకుండా అంత సిన్సియర్. నేను విజయవాడ అనుకుంటున్నా, దీనికి ఎవరు అనుకుంటున్నాను, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాం, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. నేను గవర్నమెంట్ ఎగేన్స్ట్ కాదు, గవర్నమెంట్ ఎవరు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నాను. ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పని చేస్తానో నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం. ఎందుకంటే నా కుటుంబం అప్పులు కూడా పట్టుకోకూడదు, నేను ఏమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్ లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ సాటర్డే అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది. ఓకే, కొత్త ఈఎంఐకి వెళ్ళిపోయింది. వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అండి. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మీకు ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీమ్ ఉంటుంది కదా సార్. టెక్నికల్ టీమ్ బ్యాంక్ బట్టి వాళ్ళు టెక్నికల్ టీమ్ అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి.
వెరిఫై చేస్తారు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్ లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ ఆ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి. నాకు ఎస్బీఐ నుంచి ఓకే. అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, బుద్ధి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్య తరగతి ఊళ్ళో ఉన్న ఇన్నోసెంట్ కన్స్యూమర్ కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతగా నేను కావాలి, నేను ఏదో కొంచెం పట్టగలం, నా శాలరీ దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ బ్యాంక్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు. ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరంటే, ఒక అక్రమం చేయగలరంటే ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం ఒకరికి వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్య తరగతి పేదలో ఉన్న పర్సన్ కి ఎలా శిక్ష వేస్తారు? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, పాకిస్తాన్ లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము. అంతేగాని మేము అన్యాయం చేయలేదు, మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్. లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగరెస్ట్ కాదు, ఏ పార్టీకి మేము చేతులకి అందరికి అడిగి ముఖ్యది ఒకటే, మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులరైజ్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ 2 lakhs 3 lakhs అయితే పెడతారు కదా, 1.5 lakh పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు. ప్లీజ్ దయచేసి ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా ఉండండి, సంపాదన వస్తుంది కదండి. మీరు బ్యూటిఫికేషన్ అని పెట్టి, ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్ మళ్ళీ కడతారండి. అంటే ఇక్కడ బిల్డింగ్ లేపేసి ఇంకో బిల్డింగ్ కడతాం, ఏమంటే అదే ఏంటి సార్ ఇది? ఎక్కడో అక్కడ ఆ స్టేట్స్ రివర్ ఎలా ఉంటుంది, ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా, ఒక హైదరాబాద్ లో ఇన్ని వేల మంది, కోటి మంది ఉన్నారు కదా జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి కదా, ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి జనాలందరూ ఉద్యోగం వచ్చి కొనుక్కోవాలండి, సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతుందండి, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నది కోల్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగా చెప్తారు వెబ్సైట్ లో, అవునా కదా? అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్స్యూమర్ వేస్తారా శిక్ష? ఒక బేజర్ సార్ సార్ ప్లీజ్ నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అది డిస్టర్బెన్స్ ఉందా లేదా అట్లా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేదు అసలు, యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ లో డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే బఫర్ జోన్ అని చెప్పి ఫెడరల్ జోన్ అని చెప్పి ఎట్లా ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్ వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారి కూడా వాటర్ రాలేదు మా కాలనీకి. హరిశంకరరావుకి నమస్కారం సార్. మేము ఒక 2-3 months నుంచి మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం, తర్వాత ఓకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు, అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, మనకంటూ కొంటే అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి, మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చెయ్యండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చెయ్యండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి.
ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేసి చిన్న చిన్న పిల్లలండి నాకు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा। ये राहुल गांधी जी ने क्या कर रहा है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा। पहले इनको रोको। वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको तुम। यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते। ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు, తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ ఫ్యామిలీ అనుకోండి. ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. సో అమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ ఫ్యామిలీ అనుకోండి. ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. రేపు మార్నింగ్ 9 o'clock వస్తామమ్మ మీ దగ్గరికి. రేపు ఉదయం 9 గంటలకు మీ దగ్గరకు వస్తాం. ఈ లోపు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, మా కార్తీక్ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంది, దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. వెనక బ్రేక్ఫాస్ట్ మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే దీనికి ఒక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు.
మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి. కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేసి చిన్న పిల్లలండి నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసిన మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ